హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాళేశ్వరం అంశం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హాట్‌గా మారింది. దీని మీద మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ డ్యామ్‌కు, బ్యారేజ్‌కు తేడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేశారని ఎన్డీఎస్ఏ నివేదికలో ఉందని అన్నారు. మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేసి కూలిపోయేందుకు కారణమయ్యారని పేర్కొన్నారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 87,449 కోట్లతో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. కానీ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిరుపయోగంగా మారాయి. ప్రాణహిత చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ దెబ్బతిన్నది. 3 బ్యారేజీలు 20 నెలలుగా నిరుపయోగంగా మారాయి. ప్రాణహిత చేవెళ్ల డిజైన్లను అప్పటి సీఎం మార్చారని కమిటీ చెప్పింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించవద్దని వ్యాప్కోస్ నిపుణులు కూడా చెప్పారు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి 1.47 లక్షల కోట్లతో కాళేశ్వరం మొదలుపెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. 2019 నుంచి 2023 వరకు లిఫ్ట్ చేసినవి 162 టీఎంసీలు మాత్రమే. కాళేశ్వరం నుంచి ఏడాదికి 20.2 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. బ్యారేజ్కు జరిగిన నష్టం రాష్ట్రానికి పెను భారంగా మారింది. 1,00,000 కోట్లు ఖర్చు చేసినా 1,00,000 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. స్వాతంత్రం వచ్చాక ఇలాంటి విపత్తు ఏ రాష్ట్రంలో జరగలేదు. మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఎన్డీఎస్ఏ పై బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బిల్లు తెచ్చినప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. మొత్తానికైతే ఈ అంశం అసెంబ్లీలో వాడివేడి చర్చకు దారితీసింది. దీని మీద అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సభలో తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.